యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం వివాదంలో చిక్కుకుంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో బాయ్కట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మరో 4 రోజుల్లో సినిమా విడుదల పెట్టుకుని లైలా మూవీ బాయ్కట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మూవీ టీం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే లైలా మూవీ వివాదంపై చిత్ర నిర్మాత సాహు గారపాటి, హీరో విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో విశ్వక్ సేన్, సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ, లైలా మూవీ ఈవెంట్లో జరిగిన దానికి సారీ చెబుతున్నాను. ఎవరో ఒకరు తప్పు మాట్లాడితే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదని, అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవిని మేం రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు పృథ్వీ మాట్లాడాడని, అది మా కంట్రోల్లో జరగలేదని వివరణ ఇచ్చారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ వస్తున్నాయి. ఇలా అయితే సినిమా బతకాలా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కష్టపడి లైలా సినిమా తీశామని, ఈ వివాదం ఇంతటితో ముగించాలని రిక్వెస్ట్ చేశాడు విశ్వక్ సేన్. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దని కోరారు. యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో యాక్ట్ చేశాడు. సాహు గార్లపాటి నిర్మించిన లైలా మూవీ వ్యాలంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం అంటే ఫిబ్రవరి 9న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు లైలా సినిమాలో యాక్ట్ చేసిన 30 ఇయర్స్ పృథ్వీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అసలు పృథ్వీ ఏమన్నారంటే, లైలా సినిమాలో తన క్యారెక్టర్ పేరు మేకల సత్తి అని చెప్పాడు పృథ్వీ. అలాగే సినిమాలో తనకు సంబంధించిన ఒక డైలాగ్ను కూడా రివీల్ చేశాడు పృథ్వీ. ఓ సన్నివేశంలో ఇక్కడ ఎన్ని మేకలున్నాయని నన్ను అడుగుతారు. అప్పుడు నేను 150 అని చెబుతాను. కానీ సినిమా చివరిలో లెక్కిస్తే 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయంటూ పృథ్వీ కామెంట్స్ చేశారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలే వివాదానికి ఆజ్యం పోశాయి. పృథ్వీ కామెంట్స్ పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయని జగన్ అభిమానులు, ఆ పార్టీ సానుభూతి పరులు మండిపడుతున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019లో అఖండ విజయం సాధించిన వైసీపీకి 5 ఏళ్లు తిరిగేసరికి బిగ్ షాక్ తగిలింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమై అధికారం పోగొట్టుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పృథ్వీ పరోక్షంగా వైసీపీని కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాయ్కట్ లైలా మూవీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదంతో బాయ్కట్ లైలా హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అరవకండి, ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్, మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడిస్తే, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు.
ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా, ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా